హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ అండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని ఒక కప్ తీసుకున్నాను. అలానే 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు. ఫస్ట్ మనం కడాయిలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మగ్గడానికి 1 minute పడుతుంది. అలానే ఇవి ఎగురుతాయి, జాగ్రత్త, మీద పడితే కాలుతుంది. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలండి. ఒక 2 minutes సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆపేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాతే మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని రాళ్ళ ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకొని రోటిలో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేయకూడదు, రోటిలో దంచితేనే టేస్ట్ వస్తుంది. ఇలా రోటిలో దంచిన ఆనియన్ని మన పచ్చట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కాస్త చిటపట అన్న తర్వాత మన పచ్చట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఈ పచ్చడి టిఫిన్స్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఫైనల్గా ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.